వచ్చినప్పుడు ఎప్పుడూ రాజకీయ కోణాల్లోనో ఇంకో కోణంలో చూసేవాళ్ళు చూడొచ్చు. తెలంగాణలో ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఉండదు కదా. అందులో ఈ ప్రభుత్వంలో అది కొంచెం ఎక్కువగా విమర్శ ఉంది. ఓకే, దట్స్ చాలా రాజకీయాలు ఉన్నాయి. ఉదాహరణకు చర్చకు రాలేదు, ఊరికి చెప్తాను. అచ్యుతానందన్ కేరళ మాజీ ముఖ్యమంత్రికి సిపిఎం ఆయనకు పద్మభూషణ్ ఇచ్చారు. సిపిఎం వాళ్ళు అవార్డులు తీసుకోరు కదా. ఇంతకుముందు బుద్ధదేవ్ భట్టాచార్య, జ్యోతిబాసు వాళ్ళు తీసుకోవాలి. ఈఎంఎస్ నమూద్రిపాద్ కూడా తీసుకోవాలి. ఈఎంఎస్ నమూద్రిపాద్ కేరళకే మాజీ ముఖ్యమంత్రి, ది ఫస్ట్ నాన్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. వాళ్ళు తీసుకోలేదు, అచ్యుతానందన్ తీసుకున్నారు అనే చర్చ వస్తే వాళ్ళు ఒక మాట చెప్పారు. జ్యోతిబాసును ప్రధానమంత్రిగా ఉండమంటే వద్దని వదులుకున్న సంగతి అందరికీ తెలుసు. కానీ భారతరత్న కూడా వదులుకున్నారు జ్యోతిబాసు గారు. చాలామందికి ఈ విషయం తెలియదు, ఇంతగా తెలీదు. భారతరత్న అవార్డు కోసం జ్యోతిబాసుని ఎంపిక చేసి మేము మీ పేరు పెడతామంటే వద్దు బాబు నాకు అని చెప్పాడు ఆయన. ఒక వ్యక్తి భారత ప్రధాని పదవిని, భారతరత్న రెండింటిని కూడా తిరస్కరించడం అనేది బహుశా మామూలుగా ఈ రోజుల్లో ఆలోచనలకు అందే అంశం కాదు. మొన్న ఆయన పుట్టినరోజు నాడు కూడా నేను మాట్లాడింది చాలా వరకు వైరల్ చేశారు. ఎవరో దాన్ని ఎక్కడో మాట్లాడింది తీసుకొని. అదే పద్ధతిలో నమూద్రిపాదు, బుద్ధదేవ్ భట్టాచార్య కూడా వాళ్ళ కుటుంబాలను అడిగినప్పుడు వాళ్ళ అవార్డులు వద్దన్నారు. కానీ వాళ్లకు అచ్యుతానందన్కు ఒక తేడా ఏమంటే అచ్యుతానందన్ చనిపోయారు. చనిపోయిన తర్వాత అవార్డు ప్రకటించారు. దానికి కుటుంబ సభ్యుల సిపిఎం వాళ్ళని అడిగితే కుటుంబ సభ్యులు నిర్ణయించారు. వాళ్ళంటే బతికున్నారు కాబట్టి మేము చెప్పాము. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులే బెస్ట్ జడ్జెస్ అన్నారు. వాళ్ళు మేము ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదన్నారు. తీసుకుంటే తీసుకోవచ్చు, చాలా కాలం మంచి పేరు ఉంది కదా, తీసుకోవచ్చు అని కూడా కొంతమందికి ఉంది. ఏమవుతుందో నాకు తెలియదు. నేను సందర్భం వచ్చింది కాబట్టి ఈ విషయం చెప్పాను. ఇప్పుడు ఎన్టీఆర్కు భారతరత్న ఇది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. మరి అందరూ ఆయన పేరే చెప్తుంటారు, పాలిస్తుంటారు, అది తేలదు. ఇప్పుడు మీరు అడిగిన ఈ యాక్టర్లు మురళీమోహన్కు, రాజేంద్ర ప్రసాద్కు వచ్చాక దీని మీద కూడా పెద్ద కొంతమంది ఒక సోషల్ మీడియాలో ఇంకెవరు దొరకలేదా, లేదా మురళీమోహన్ గారికి అవార్డు ఏంటి ఆయనకు మామూలుగా ఇవ్వచ్చు, కానీ వ్యాపారవేత్తగా ఇవ్వచ్చు, లేదా తెలుగుదేశాన్ని బలపరిచినందుకు ఇవ్వచ్చు, కానీ ఇవి అర్థం లేని కామెంట్స్ అండి. మురళీమోహన్ ఒక వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ హీరోస్.